సమాధిలో ఏమి జరుగుతుంది? సమాధిలో మొదటి ప్రశ్నలతో ప్రయాణం మొదలవుతుంది. సమాధి చీకటిగా ఉన్నప్పటికీ అందరికీ ఒకే రకమైన ఫలితం ఉండదు. ఒక వ్యక్తి ప్రపంచంలో నిజాయితీగా ఉండి అల్లాహ్తో కనెక్ట్ అయి ఉంటే అక్కడ దృశ్యం మారుతుంది. దూతలు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ వ్యక్తి నా దేవుడు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానమిస్తే కఠినమైన భూమి మెత్తగా మారుతుంది. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, నా భక్తుడు నిజం చెప్పాడు. సమాధి విశాలంగా మారి వెలుగుతో మరియు శాంతితో నిండిపోతుంది. విజయవంతమైన వ్యక్తి ఎవరు? విజయవంతమైన వ్యక్తి అంటే గొప్ప మేధావి లేదా ప్రసిద్ధుడైన వ్యక్తి మాత్రమే కాదు. అతను తప్పులు చేసిన వెంటనే పశ్చాత్తాపం చెంది అల్లాహ్ను వేడుకునే నిజాయితీ గల వ్యక్తి. అల్లాహ్ పరిపూర్ణమైన వ్యక్తిని కోరుకోడు, కేవలం నిజాయితీ గల వ్యక్తిని మాత్రమే కోరుకుంటాడు. కోపాన్ని అదుపులో ఉంచుకుని ఇతరుల హృదయాలను గాయపరచకుండా ఉండేవారు సమాధిలో వెలుగును పొందుతారు. సమాధిలో తోడుగా ఉండేవి. సమాధిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఉండడు, అతని మంచి పనులు అతనికి తోడుగా ఉంటాయి. నమాజ్, నేను నీ రక్షకుణ్ణి అని అంటుంది. దానం అంటే సదకా, నేను నీ నీడను అని చెబుతుంది. ఖురాన్, నేను నీ కాంతిని అని తోడుగా ఉంటుంది. చివరిగా సమాధిలో వెలుగు మరియు శాంతి కావాలంటే ఈరోజే మన హృదయాలను శుభ్రం చేసుకోవాలని మరియు అల్లాహ్కు దగ్గరవ్వాలని ఈ ఆడియో సందేశం ఇస్తుంది.